శ్రీకాళహస్తి వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? అక్కడ స్వయంగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రి అంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము ఉదయాన్నే అక్కడికి వచ్చి నా శివయ్యం మీద ఏంటి ఇంత గూడు ఉంది అని ఆ గూడు మొత్తాన్ని తన విషంతో తుడిపేసి తన నాగమణితో శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది. మరికొంత సేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి నా మహదేవుడి మీద విషం ఉంది ఏంటి అని తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి కలువ పువ్వులతో శివలింగాన్ని పూజించేది. ప్రతి రోజు ఇలా జరగడంతో నాగుపాము పూజిస్తున్నప్పుడు సాలిపురుగు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణులని ఒక ఏనుగు వచ్చి తీసివేస్తుంది అని చెబుతుంది. ఆ సమయంలోనే ఆ ఏనుగు అక్కడికి వచ్చి శివలింగం పైన ఉన్న నాగమణులని తీసి పువ్వుల్ని పెడుతుంది. అది చూసి కోపంలో ఆ నాగుపాము ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. వెంటనే భయంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న బండరాయికి తల కొట్టుకుంటుంది. ఆ బండరాయి మీదనే సాలిపురుగు కూడా ఉంటుంది. ఏనుగు తల కొట్టినప్పుడు సాలిపురుగు కూడా చనిపోతుంది. అలాగే తొండంలో ఉన్న నాగుపాము మరియు ఆ ఏనుగు కూడా చనిపోతాయి. శివభక్తితో శివలింగానికి అభిషేకం చేస్తూ వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి వీళ్ళని శివుడులోకి ఐక్యం చేసుకుని ఆ ప్రదేశాన్ని వీళ్ళ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెడతాడు. శ్రీ అంటే సాలిపురుగు, కాళీ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. హర హర మహదేవ. Download ShareChat.